హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెచ్ వ్లాగ్స్. ఇప్పుడు నేను గుడ్డు దోశ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి. ముందైతే దోశ పిండి అయిపోయింది. పొద్దున పొద్దున్న వేసుకున్న అయిపోయింది. ఇప్పుడు దోశ పిండి కొత్తగా కలుపుకోవాలా. కనీసం ఒక గంటమైనా వేసుకోవాలా. అప్పుడే కనీసం ఒక 2 దోశలను వస్తాయి. నేనైతే 1.5 గంట వేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను గంటే కావాలి కదా. దోశ వేయడానికి అయితే గంటే కావాలా. నేను గంటే మర్చిపోతాను. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు, ఉప్పు, వంట సోడా వేసుకోవాలి. కాస్త వంట సోడా వేసిన, ఉప్పు, వంట సోడా, కొన్ని వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా తిప్పుకోవాలా. నేనైతే ఒక చేత్తో కెమెరా పట్టుకున్నా కాబట్టి ఒక చేత్తో ఎట్టో తిప్పుతున్నా. మీరు అలా చేయకండి, 2 చేతులతో పట్టుకొని అంతా కలుపుకోండి బాగా కలిసేలాగా. పెనాన్ని కొంచెం వేడి చేయాలి. ఇది వేడయ్యేలోగా గుడ్లు అవన్నీ తెచ్చుకోవాలి. గుడ్డు తీసుకొని దోశ వేసిన వెంటనే గుడ్డు దాని మీద పలగొట్టి వేసేయాలి. అది నేను చూపిలేను కాబట్టి 2 చేతులతో గుడ్డు పలగొట్టేయాలి కాబట్టి వేసాక చూపిస్తా. ఇప్పుడు దోశ వేసాను కాబట్టి తొందరగా గుడ్డు పలగొట్టుకొని వేసుకోవాలి. గుడ్డు వేసాక దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే దోశ తొందరగానే పైన తొందరగా ఉడికిపోతుంది. దానివల్ల గుడ్డు స్ప్రెడ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయితే గుడ్డు స్ప్రెడ్ అవ్వదన్నమాట. గుడ్డు అయితే అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా కాసేపు ఉడకాల. ఏమన్నా కారం ఉండింటే భలే ఉండిండు. పైన అంతా వేసి బాగా చేసిండు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మెల్లమెల్లగా దోశని తిప్పుకుందాం. అంత ఈజీగా వస్తుంది దోశ. మామూలుగా మనం తిప్పితే దోశ అంత ఈజీగా రాదు. అంతా తునిగిపోయి వచ్చింది. చూడు, మాడిపోయింది. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి తిప్పి చూద్దాం. వా, ఫస్ట్ దోశ అయితే మాడిపోయింది గాయస్. మాడిపోయిన దోశని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం. సెకండ్ దోశకి నేను వీడియో తీయకుండా చూపిస్తాను. ఈ దోశలోకి కాంబినేషన్ బొమ్మాయి చట్నీ. ఫైనల్గా మన గుడ్డు దోశ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో తినేసి చెప్తా, రివ్యూ చెప్తా మీకు.
ఎట్టుంటుందో ఏమో. ఫస్ట్ దోశ మాడిపోయింది, ఇది బాగానే వచ్చింది. ఓకే, ఫస్ట్ దోశ ఎలా ఉందో తినేసి రివ్యూ చెప్తా మీకు. ఎందుకంటే ఫస్ట్ టైం గుడ్డు దోశ అంటే చాలా రోజులైంది గుడ్డు దోశ వేసి. ఇప్పుడు అయితే ఒకటి బాగా వచ్చింది, ఒకటి మాడిపోయింది మొత్తం. ఎట్టుంటుందో ఏమో, దేవుడి మీద భారం వేసి దోశ అయితే తింటాను ఇప్పుడు. ఫస్ట్ అయితే బాగున్న దోశని ఒక బయట తీసుకొని బొమ్మాయి చెట్టును కొంచెం అలా మిక్స్ చేసి బాగానే ఉంది. సెకండ్ దోశ బాగానే ఉంది. అట్లా బాగా వచ్చిన ఈ దోశని ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నా నేను. అంటే పర్లేదు, మామూలు దోశ అయితే ఇబ్బంది పడుతుంది తినచ్చు, కానీ గుడ్డు దోశ అయితే బాగానే ఉంటుంది. ఈ దోశ పర్లేదు, బాగానే తింటున్నా, కానీ ఫస్ట్ దోశ ఎట్ట తినాలో అర్థం కావట్లే. వీడియో తెచ్చా, ఆ ఫస్ట్ దోశ అయితే పోయింది, మాడిపోయింది. సెకండ్ దోశ అయితే కొంచెం అలా వీడియో వేసి కొంచెం కేర్ తీసుకొని చేశాను, అందుకే ఇంత బాగా వచ్చింది దోశ, సెకండ్ దోశ. ఇప్పుడైతే ఈ మాడిపోయిన, అదే నేనేసిన మాడిపోయిన ఫస్ట్ దోశ, ఈరోజు నేను వేసిన ఫస్ట్ దోశ, మాడిపోయిన దోశ ట్రై చేస్తున్నా. చూడండి ఎట్ట మాడిపోయిందో. వీడియో తీసుకుంటా కొంచెం టైం అయితే గడిచిపోతుంది. ఆ టైంలో నేను ఫ్లేమ్ ఎక్కువ పెట్టా, తగ్గిన కూడా తగ్గిలే, అందుకే ఇట్ట మాడిపోయింది. ఇట్ట బొమ్మాయి చెట్టును అద్దుకొని తిందాం, ఎటుంటుందో ఏమో. ఇది టేస్ట్ ఎట్టుందంటే, గుడ్డు దోశ గుడ్డు మాడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ దోశ మాడిపోయింది, గుడ్డు టేస్ట్ అలాగే మాడు టేస్ట్ దోశ మూడు కలిపి ఉన్నట్టు నాకైతే టేస్ట్ అయితే అటుంది. మాడిపోయింది, దీనికన్నా ఫస్ట్ దోశనే మెల్లు, అది బాగానే వచ్చింది. మాడిపోయినా పర్లే, తినేయాలా. ఎందుకంటే గుడ్డు 6.5 రూపాయలు, 6 రూపాయల 50 పైసలు గుడ్డు ఈరోజు. అదే మన చేత్తో కష్టపడి దోశ వేసాం కాబట్టి తినాలా, తప్పదు. సక్సెస్ఫుల్గా అయితే 2 దోశలు తినేసాం.
అంటే ఫస్ట్ దోశ ఎలా మాడిపోయిందంటే ఈ వీడియో మీద ధ్యాస పెట్టి ఆ దోశ మీద అయితే ధ్యాస పెట్టలేదన్నమాట. దానివల్ల దోశ మాడిపోయింది. టేస్ట్ కూడా ఏమీ అంతగా లేదు. కానీ సెకండ్ దోశ అయితే భలే వచ్చింది. ఏం మాడకుండా టేస్ట్ బాగా వచ్చింది. టేస్ట్ అయితే భలే ఉంది. సెకండ్ దోశ అయితే శ్రద్ధ పెట్టి చేశా కాబట్టి బాగానే వచ్చింది. మీరు కూడా చూసారు కదా. ఈరోజు ఇప్పుడు రెండు గుడ్డు దోశలు తిన్నా కూడా నాకైతే ఆకలి అయితే తీరలేదు. ఇంట్లో చూస్తే మొన్న దేవుని కడప తిన్నాళ్ళకి పోయి మా తమ్ముడు వాళ్ళు చెరుకులు అయితే తెచ్చారు. ఈ చెరుకులు అయితే నేను తినలేను ఇప్పుడు, ఎందుకంటే నాకు దగ్గు జలుబు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎడ చూస్తే బొరుగులు ఉన్నాయి. బొరుగులు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, ఓసారి కారం ఉప్పు కారం ధనియాలు అవన్నీ అదే టమోటా ఎర్రగడ్డ అవన్నీ వేసి బొరుగులు చేద్దామని అనుకుంటా. కానీ ఎందుకో అది నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ రాదు. అంటే మనం పడిన కష్టానికి ఫలితం వస్తుందేమో అని ఒకసారి ట్రై చేద్దామని చేస్తా. కానీ అది ఉప్పు కారం అయితే సరిగ్గా కలవదు బొరుగుల్లో. దానివల్ల అయితే నేను చాలా ఇబ్బంది పడతా అప్పుడప్పుడు. ఎక్స్పెరిమెంట్ అని బొరుగులు ఓసారి అయితే పార్లేజీ బిస్కెట్లు అయితే చేసిన. మళ్ళా ఒక్కొక్కసారి అరటికాయ బజ్జీలు అరటికాయ అరటికాయ చిప్స్ ఇవి అవి అన్నీ చేద్దామని ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటాను నేను అయితే. చాలా వరకు అన్నీ ఫెయిల్ అయితే వస్తాయి నేను చేసే ఎక్స్పెరిమెంట్లు. అందుకే ఈ మధ్య ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలే. గుడ్డు దోశ వేసిన, అది వీడియో దోశలో ఒకటి మాడిపోయింది, ఇంకోటి బాగా శ్రద్ధతో చేస్తా కాబట్టి అది బాగానే వచ్చింది. సో అంతే గాయస్ వీడియో. ఈ వీడియో నచ్చితే like, share and subscribe to my channel. Let's meet you in another video. Bye.